మే 20వ తేదీన దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ల ఐక్య వేదిక ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్త కార్మిక సమ్మె జరుగుతూ ఉంది. కార్మిక సమ్మెతో పాటు రైతు కూలీలు కూడా మండల కేంద్రాల్లో ప్రధాన గ్రామాల్లో రైతు కూలీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గురించి కూడా ప్రశ్నించి తమకు న్యాయం జరగకపోయేపంటే ఈ ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠం చెప్తాము ఎన్నికల్లో అనేటటువంటి దానికి సమాయత్తం చేయటమే దీని యొక్క పరమోద్దేశం అనేటువంటిది మీకు మనవి చేస్తా ఉన్నా. 20వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ హర్తాళ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు ఇక్కడ ఉమ్మడి సమావేశం జరిగింది. దీన్ని ప్రధాన ఉద్దేశం రంగారావు గారు చెప్పారు. ప్రధానంగా ఏంటంటే కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో రైతాంగం, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని, అందులో రైతాంగానికి గిట్టుబాటు ధరలు లభ్యమయ్యే విధంగా C2+50ని అమలు చేయాలని చెప్పేసి చాలా కాలంగా అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులన్నీ కార్మికులు సాధించుకున్న హక్కులన్నీ కూడా సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు అమల్లోకి వచ్చాక ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయబడతా ఉన్నాయి. ఆఖరికి అది ఎంత దూరం వచ్చిందంటే కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలలో 29 చట్టాలు డిమాలిట్ చేసేసి 4 కోట్ల రూపంలో ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితిగా మోడీ గారు తీసుకొచ్చారు. క్లుప్తంగా చెప్పాలంటే కార్మికుడు సమ్మె చేసుకునే ఒక సంగతి దేవుడికి తెలుసు, కానీ ముందుగా కనీసం నాకు అన్యాయం జరుగుతుందని లేబర్ కమిషనర్కి ఫోన్ చేస్తేనో లేకపోతే వెళ్ళి ఒక మెసేజ్ ఇస్తేనో గతంలో లేబర్ ఆఫీసర్లు వెంటనే వచ్చి అది ఏంటని పరిశీలించే పరిస్థితి నుంచి ఇవాళ మేనేజ్మెంట్కి ముందుగానే ఒక 6 రోజుల్లోనో 10 రోజుల్లోనో మీ పలానా డేట్కి మీ పరిశ్రమను తనిఖీ చేయడానికి వస్తున్నాం, మీ మీద పలానా కంప్లైంట్ వచ్చిందని ముందుగానే చెప్పడం ద్వారా వాళ్ళు ఏదైతే దుర్మార్గాలు చేశారో వాటన్నిటిని హైడ్ చేసుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నది. కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకి కట్టు బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగానికి అప్పనంగా అప్పగిచ్చేటువంటి కార్పొరేట్ మార్కెటింగ్ యాక్ట్ సవరణ చట్టాన్ని, అలాగే డిజిటల్ అగ్రి మిషన్ చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే ఉపాధి హామీ కూలీలకి 200 రోజులు 100 రోజుల నుంచి 200 రోజులు పెంచాలని, వాళ్ళ కూలీ 600 రూపాయలకి పెంచాలని, వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధి హామీ కూలీల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన కార్మిక సంఘాల ఐక్యవేదిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు పాల్గొంటున్నాయి. ఈ సమ్మెని జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి IFTU తరపున, ఇతర కార్మిక సంఘాల తరపున, సంయుక్త కిసాన్ మోర్చా తరపున పిలుపునిస్తున్నాం. ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, కష్టజీవులంతా సార్వత్రిక సమ్మెకు పూనుకున్నారు. కార్మిక వర్గం అనేక త్యాగాలతోటి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. రైతాంగానికి కనీస మద్దతు ధరల చట్టం కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే దాన్ని అమలు చేస్తానని చెప్పి ఆ మాటని మోడీ ప్రభుత్వం విస్మరించింది. వ్యవసాయ కార్మికులకు వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తూ ఉంది. ఈ సంఘటనలకు నిరసనగా దేశవ్యాప్తంగా మే 20వ తేదీన జరిగేటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.